For this evening meditation, let us turn to John's Gospel, chapter 15. Chapter 15, verse 5, let us read all together. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము మనమందరం కలిసి చదువుదాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ సాయంకాల సమయమున మానవుడు తన జీవితంలో ఒక మీనింగ్ఫుల్ జీవితం జీవించాలి అంటే, లేకపోతే తన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికను, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్ ఆ వ్యక్తి యొక్క జీవితంలో నెరవేర్చబడాలన్నా, ఒక వ్యక్తి ఫ్రూట్ఫుల్ లైఫ్ అంటే ఫలవంతమైన జీవితాన్ని జీవించాలన్నా, ఇంకా చెప్పాలి అంటే నీ జీవితంలో ప్రతి సమయము, నువ్వు కలిగి ఉన్న ప్రతి తలాంతు, నీకున్నటువంటి ప్రతి విధమైన ఆస్తి, అంతస్తు, ధనము, నీకున్నటువంటి ఘనత, ఇవన్నీ చక్కగా వినియోగించబడాలి అంటే, వ్యర్థమైపోకూడదు అంటే, ఇక్కడ దేవుని వాక్యములో చెప్పబడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ద పర్సన్ మస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్. ఒక వ్యక్తి క్రీస్తులో నిలిచిన వాడుగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క జీవితము ఎంతో ధన్యమైనదిగా చేయబడేదిగా ఉంటున్నది. కాబట్టి సాయంకాల సమయమున మన యొక్క పాఠం ఏంటి అంటే, అబైడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నిలిచి ఉండుట. కాబట్టి మనందరికీ బాగా తెలుసు, ప్రభువునందు మనం నిలిచి ఉన్నప్పుడే మనము ఫలించేడి వారముగా ఉంటాం, బహుగా ఫలించేడి వారముగా మనం ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, మన జీవితము ఎంతో బ్లెస్సెడ్ లైఫ్గా ఉంటుంది, మన యొక్క జీవితము ఎంతో ధన్యమైనదిగా ఉంటుంది, మన యొక్క జీవితము అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితముగా ఉంటుంది. మనం యొక్క జీవితంలో అంటే అర్థసహితమైన జీవితాన్ని మనం కలిగిన వారముగా మనం ఉండగలము. ఈ లోకములో క్రీస్తుకు వేరై ఉన్నటువంటి ఏ జీవితం కూడా అంటే అది ఏమాత్రము అంటే అర్థసహితమైన జీవితము జీవించలేరు వారు. కాబట్టి ఈ సత్యాన్ని మానవుడు గ్రహించవలసిన వాడుగా ఉంటున్నాడు. అలా గ్రహించి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువులో నిలిచినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా ఎంతో ధన్యమైనదిగా చేయబడేదిగా ఉంటున్నది, ఎంతో సంతోషకరమైనదిగా చేయబడేదిగా ఉంటున్నది, ఎంతో ఆశీర్వాదకరమైనదిగా చేయబడేదిగా ఉంటున్నది. కనుక ఈ సాయంకాల సమయమున ఏ విధంగా మనం ప్రభువులో మనము నిలిచి ఉండగలము, హౌ కెన్ వి అబైడ్ ఇన్ క్రైస్ట్ అనేటువంటి ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం కొన్ని సంగతులు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యవనస్తులైనటువంటి మనము ఈ అంశాన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రభువునందు ఈ జీవితం అంటే యవన జీవితం నుంచి నిలిచి ఉండేది నేర్చుకోగలిగితే, మీరు యాత్ర జీవితంలో యూ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఫర్ ద లార్డ్. మీ జీవితం ఎంతో అనేకమైనటువంటి అంటే ఆశీర్వాదములతో నింపబడినదిగా ఉండగలుగుతుంది. నాకు ఇప్పుడే ఎందుకులే ఇలాంటి జీవితము, ఐ హ్యావ్ టు ఎంజాయ్ సో మచ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ హ్యావ్ టు టేస్ట్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ అని నువ్వు అనుకున్నట్లయితే నిజంగా నీ జీవితంలో కలిగే నష్టము అది ఎంతో ఎక్కువగా ఉంటుంది, అది బహు బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ప్రేమ యవనస్తురాల ఈ సాయంకాల సమయమే ప్రభువునందు నిలిచి ఉండడానికి కోరుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. ఇక్కడ చూడండి, ప్రభువునందు మనము నిలిచి ఉన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. కాబట్టి ఎవరైతే ప్రభువునందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించేది వారుగా ఉంటారు. చూడండి, ఇలాగ బహుగా ఫలించేది క్రియగా
ప్రభువునందు నిలిచి ఉన్న తీగగా ఉంటున్నది. ఇక్కడ ప్రభు అంటున్నాడు మొదటి 2 వచనములలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. కాబట్టి ప్రేమైన సోదరి ఫలింపని తీగ తీసివేయబడుతుందంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇఫ్ యు రెఫ్యూజ్ టు అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండకపోతే నువ్వు ఫలించడి వాడవుగా ఉండలేవు. ఫలించడి వాడవుగా నువ్వు ఉండకపోతే నువ్వు తీసివేయబడే వాడవుగా ఉంటావు. దాని అర్థం ఏంటో తెలుసా? దే విల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎటర్నల్ హెల్ ఫైర్. అందుకనే ఇక్కడ 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఎవడైనా ఆయన నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగి చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. కాబట్టి ఎవరైతే నిలిచి ఉండడానికి ఇష్టపడరో వారు ఎండిపోయేవారుగా ఉంటారు. వారు చివరికి అగ్నిలో కాల్చివేయబడేవారుగా ఉంటారు. ఇది నిత్య నరకాగ్ని గురించి తెలియజేస్తున్నటువంటి సత్యం. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రభువు నందు నిలిచి ఉండగలిగితే నువ్వు జీవము కలిగిన వాడవుగా ఉండగలవు. అంతేకాదు ఫలించడి వాడవుగా ఉండగలవు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడేవాడవుగా కూడా ఉండగలవు. కాబట్టి ప్రభువు నందు నిలిచి ఉండడానికి తీర్మానించుకోవాలని ప్రభు పేరట కోరుతూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయమున హౌ కెన్ వి అబాయిడ్ ఇన్ క్రైస్ట్ అనే దానికి ఒక 5 సంగతులు నేను మీ ఎదుట ఉంచాలని కోరుతుంటున్నాను. 5 అంటే ప్రభువునందు నిలిచి ఉండడానికి 5 అంటే మార్గాలు ఏ విధంగా నిలిచి ఉండగలమో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడింది, చివరి భాగము, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. ఇఫ్ యూ డోంట్ అబాయిడ్ మీ యూ కెన్ డూ నథింగ్ అని ప్రభు అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువునందు నిలిచి ఉండాలని కోరిక కలిగిన వాడై ఎలాగో నిలిచి ఉండాలని ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా ఆ వ్యక్తి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఈ కెన్ డూ నథింగ్ వితౌట్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండకుండా ఆ వ్యక్తి యొక్క జీవితము సున్నా అనేది తెలుసుకోవాలి. అతను ఏమి చేయలేడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రేమైన సోదరి ప్రభువునందు నిలిచిన్నప్పుడే నేను జీవము కలిగిన వారముగా ఉండగలం. ప్రభువునందు నిలిచిన్నప్పుడే పరలోకరాజ్య వారసులుగా చేయబడగలం. ప్రభువునందు నిలిచిన్నప్పుడే పాపంలో మీద జయాన్ని పొందగలం. ప్రభువునందు నిలిచిన్నప్పుడే ప్రభు కొరకే జీవించగలం. ప్రభువునందు నిలిచిన్నప్పుడే మనం ఏదైనా ప్రభు కొరకే పాటుపడగలం. ఇంకా మనం ఆలోచించినట్లయితే ప్రభువునందు నిలిచిన్నప్పుడే ఫలించడి వారముగా మనం ఉండగలం. కాబట్టి ప్రభువులో లేకపోతే మానవుని యొక్క జీవితము సంపూర్ణంగా అంటే అది వ్యర్థమైపోయేదిగా ఉంటున్నది. అది సున్నా అనేది తెలుసుకోవాలి. మరొక మాటలో చెప్పాలంటే ప్రభువునందు నిలిచి ఉండకపోతే ఒక మానవుడు ఈ లోకంలో ఎలాగుంటాడంటే, పుట్టినాడు, బ్రతికినాడు, చనిపోయినాడు, అంటే తన జీవితంలో సాధించింది ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుంది. అంతేకాదు ఇంకా భయంకర నష్టం ఏంటి అంటే ఆ వ్యక్తి చివరికి నరకాగ్నిలో కాల్చివేయబడేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సాయంకాల సమయంలో నువ్వు ప్రభువునందు నిలిచి ఉండాలని నువ్వు కోరుకున్నట్లయితే నీవు అంగీకరించవలసిన సత్యం ఏంటి అంటే, ప్రభు లేకుండా నేను సున్నా, ప్రభు లేకుండా నేను ఏమీ సాధించలేను, ప్రభు లేకుండా నా వలన ఏమీ కాదు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి ప్రియమైన సోదరి మనము కూడా మన జీవితంలో మనం తగ్గించుకునవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఏ మానవుడైతే యవనస్తుడైతే తన జీవితంలో నేను ఐఎమ్ నథింగ్ వితౌట్ క్రైస్ట్ అనేటువంటి ఆ యొక్క అంటే సంపూర్ణమైన అంగీకారానికి రాగలుగుతాడో అప్పుడు నిజంగా ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని రాగలడు, ప్రభు మీద ఆధారపడగలడు, ప్రభువునందు నిలిచి ఉండగలడు. కాబట్టి చాలా మార్లు
మనము యాత్ర జీవితంలో మానవులమైన మనం చూసినట్లయితే మానవులు వీఆర్ నథింగ్, వీఆర్ జీరో అనేటువంటి సంగతిని అంగీకరించడానికి ఏమాత్రము ఇష్టపడరు. మానవుని యొక్క నైజం ఏంటి అంటే, నేను సాధించగలను, నా సొంత శక్తి ద్వారా సాధించగలను, నేను చేయగలను అనేటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు. కాబట్టి చాలామంది ఇలాగ ఏమంటుంటారంటే, దిస్ ఈజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటూ ఉంటారు. కానీ ప్రియమైన సోదరి సోడ, క్రైస్తవులంగా మనం కలిగినటువంటి కాన్ఫిడెన్స్ అది కాదు. మనము పౌలు ఏమన్నాడు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 ఫిలిపియన్స్ చాప్టర్ 4:13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. అలాంటి కాన్ఫిడెన్స్ మనం కలిగిన వారముగా మనం ఉండాలి. మన యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను, క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను అనేది మన యొక్క కాన్ఫిడెన్స్గా మనం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి చాలామంది ఈ లోకంలో ఏమనుకుంటున్నారంటే, మా జీవితములను మేమే మా యొక్క సొంత ప్రయత్నముల ద్వారా సరి చేసుకోగలము అనుకుంటున్నారు. మా జీవితములను మా సొంత జ్ఞానం ద్వారా మేము కట్టుకోగలము అనుకుంటున్నారు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, వాటి ద్వారా మేము మా జీవితాలను సరి చేసుకోగలము అనేటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటున్నారు. అందుకనే వారు ఏమంటున్నారంటే, చివరికి ఎలాంటి తాత్పర్యంలోనికి వారు వస్తున్నారంటే, దే ఆర్ కమింగ్, వీ నో నీడ్ ఆఫ్ గాడ్, మాకు దేవుడే అవసరం లేదు అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సాయంకాల సమయమున ఇలాంటి ఆలోచన నీ జీవితంలో ఎంతో నష్టదాయకము. నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, వితౌట్ గాడ్, వితౌట్ క్రైస్ట్ యూ కెన్ డూ నథింగ్. యూ కెన్ బి జస్ట్ స్లేవ్ టు సాటన్. సాతానుకు నువ్వు బందీగా, బానిసగా ఉంటావు, పాపానికి బానిసగా ఉంటావు. అంతేకాని మరి ఇంకా నీ జీవితంలో ఏది కూడా అంటే నువ్వు సాధించలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను బాగా చదువుతున్నాను, డిగ్రీలు సంపాదిస్తున్నాను, ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటున్నాను, ఆస్తులు సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ ఇవన్నీ నీ జీవితంలో ఏమాత్రము ఆశీర్వాదానికి కారకంగా లేవు. కారణం ఏంటి అంటే, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం, నిజమైన అర్థము, పరమార్థము కేవలము అది దేవుణ్ణి కనుగొని దేవుని ద్వారా పొందటం ద్వారా మాత్రమే నీకు దొరికేదిగా ఉంటున్నది. వితౌట్ గాడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ ఈజ్ యూజ్లెస్. విత్ గాడ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్, వెరీ బ్లెస్సెడ్ థింగ్. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి సాయంకాల సమయమున దేవుని అంగీకరించిన బిడ్డగా ఉంటున్నావు. నువ్వు ప్రభువునందు నిలిచి ఉండాలంటే నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, లేకపోతే నువ్వు ఎటువంటి స్థితిలోనికి రావాలి అంటే, నేను ప్రభువుకు వేరుగా ఉండి ఏమి చేయలేను, ఐ కెన్ అచీవ్ నథింగ్ వితౌట్ క్రైస్ట్ అనేటువంటి అంటే నిజమైన హృదయాంతరంగంలో అంగీకారానికి వచ్చి తర్వాత నువ్వేం చేయాలంటే, ఐ నీడ్ గాడ్ ఫార్ ఎవ్రీథింగ్, ఐ నీడ్ క్రైస్ట్ ఫార్ ఎవ్రీథింగ్ అనేటువంటి ఆలోచనను బలంగా కలిగిన వాడుగా ఉండాలి. నాకు ప్రతి విషయానికి నా ప్రభు నాకు అవసరము అనేటువంటి బలమైన కోరిక, బలమైన ఆశ నీలో ఉండాలి. అప్పుడే నిజంగా నువ్వు ప్రభు కొరకై ఏదైనా సాధించగలిగే వ్యక్తిగా ఉండగలవు. కాబట్టి సాయంకాల సమయమున నేను ప్రశ్నించాలని కోరుకున్న ప్రశ్న ఏంటంటే, వాట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ యూ హ్యావ్ అబౌట్ యూ, వాట్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ యూ హ్యావ్ అబౌట్ క్రైస్ట్? ఈ రెండు ప్రశ్నలకు జవాబు నువ్వు ఆలోచించాలని ప్రభు పేరట కోరుతుంటున్నాను. నేను ప్రభువుకు వేరుగా ఉండి ఐఎమ్ జీరో, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అనేటువంటి నిజమైన అంటే అటువంటి అంగీకారానికి నువ్వు రాగలిగిన వాడవుగా ఉంటున్నావా? కాబట్టి ప్రభు నాకు ఎంతో అవసరము అనేటువంటి ఆలోచన నీలో ఉందా? నిజంగా ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారో, దే కెన్ ఆల్వేస్ seek the help of God. They can always come to God. They can always draw near to God. And finally, what I want to say, they always abide in Christ. క్రీస్తులో ఎల్లప్పుడూ వారు
నిలిచిన వారుగా ఉండగలరు. కాబట్టి ఎవరైతే మేము చేసుకోగలములే, మా వల్ల అవుతుందిలే, మా జ్ఞానం ఉందిలే, మాకు తెలివి ఉందిలే, మాకు తలాంతులు ఉన్నాయిలే, మాకు శక్తి ఉందిలే, మాకు ధనం ఉందిలే, మాకు మనసులు ఉన్నారులే, మాకు చుట్టూ అంటే తెలిసిన వారు గొప్పవారు ఉన్నారులే అని అనుకునేవారు దే ఫెయిల్ టు అబైడ్ ఇన్ క్రైస్ట్. ఇది మనం గ్రహించవలసిన సత్యము. కాబట్టి ప్రేమ యవనస్తురాల నీ జీవితంలో క్రీస్తు యందు నిలిచి ఉండాలంటే యు మస్ట్ యాక్సెప్ట్ దట్ యు నీడ్ క్రైస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. వితౌట్ క్రైస్ట్ యు ఆర్ జీరో అనేది నువ్వు గ్రహించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు ఇలాగా అంటూ ఉన్నాడు. 9వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. 9 and 10. 9వ యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ 15:9 and 10. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచియుందురు. ఇక్కడ సెకండ్ థింగ్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్. ప్రభువు తెలియజేస్తున్న మరొక సత్యం ఏంటి అంటే, ఒక వ్యక్తి ప్రభువునందు నిలిచి ఉండాలంటే ద ఇంపార్టెంట్ థింగ్ హీ షుడ్ హ్యావ్ ఈజ్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని యందు ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. కాబట్టి ప్రేమైన సోదరి ప్రేమ అనేది ప్రభు వద్దకు నిన్ను నడిపించేదిగా ఉంటుంది. ప్రభువులో నిలిచి ఉండడానికి నీకు అన్ని విధాలుగా సహాయపడేదిగా ఉంటున్నది. అందుకని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను ఏమని తెలియజేసినాడంటే చూడండి. 1 John chapter 2 verse 15 and 16 మనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2:15-16. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇక్కడ మనము యోహాను ఏమంటున్నాడంటే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే లోకమును ప్రేమించు వారిలో దేవుని ప్రేమ వారిలో ఉండదంట. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే దేర్ 2 లవ్స్, 2 ప్రేమలు ఉన్నాయి. ఒకటి లోకమును ప్రేమించుట, రెండవది దేవుణ్ణి ప్రేమించుట. లోకం ప్రేమించుట మనము కలిగిన వారం ఉంటే మనలో దేవుని ప్రేమ ఉండదు. దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉన్నట్లయితే మనము లోకాన్ని ప్రేమించము, అంటే లోకాన్ని అసహించుకునే వారముగా మనము ఉంటాం. కాబట్టి దీస్ 2 ఆర్ ఆపోజిట్ థింగ్స్. ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేక్తమైనవి. 2 కలిసి ఉండడానికి ఏమాత్రము ఆస్కారం లేనే లేదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. చాలామంది లోకాన్ని దేవుణ్ణి 2 ప్రేమించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు. చాలామంది యవనస్తులు ఇలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగిన వారుగా ఉంటున్నారు. వారి హృదయంలో లోకం ఎడల ప్రేమ ఉంది, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కానీ ఇది సాధ్యమైనటువంటి సంగతి కానే కాదు. కాబట్టి ఇఫ్ యు లవ్ గాడ్ యు మస్ట్ హేట్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్, లవ్ ప్లెజర్స్. లోకంలో ఎన్నో సంగతులు ఉంటున్నాయి. లోకంలో ఉండేటువంటి ఈ ధన ఐశ్వర్య భోగాలు, లోకంలో ఉండే శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, లోకంలో ఉండేటువంటి ప్లెజర్స్, లోకస్తులు కోరుకున్న మార్గాలు, లోకం యొక్క పోకడ, ద ప్యాషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇవన్నీ పాపభూయిష్టమైనవి. ఇందులో ఎంతో పాపం ఉంటున్నది. ఇవన్నీ సాతానుడు లోకంలోనికి పాపంలోనికి మానవుని తీసుకుని వెళ్ళడానికి, పాపంలో పట్టివేయడానికి సాతానుడు లోకంలోనికి చొప్పించిన సంగతులు. హీ ఇంట్రడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ సిన్ఫుల్ థింగ్స్. దెర్ ఇస్ గ్రేట్ సిన్ ఇన్ దెమ్ అండ్ దే పుట్ మ్యాన్ క్యాప్చర్డ్ బై దోస్ థింగ్స్. కాబట్టి ప్రేమైన యవనస్తురాల వీటిని కనుక నువ్వు ప్రేమించేవాడు ఉంటే దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి ఒక వ్యక్తి ప్రభువునందు నిలిచి ఉండాలి అని ఆలోచించినట్లు ఆశపడినట్లయితే
ఈ మస్ట్ చెక్ ఆల్వేస్, తన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నిజంగా దేవుని ఎడల అతను ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడా? దేవుని ప్రేమ అతనిలో లేకపోతే ఈ కెనాట్ అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సాయంకాల సమయమున అనేక మంది యవనస్తులు ప్రభువునందు నిలిచి ఉండలేకపోతూ ఉంటున్నారు. వారు కొద్దిసేపు ప్రభువులో, కొద్దిసేపు లోకములో, ఇలాగ వారు డ్యూయల్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కలిగిన వారుగా ఉంటున్నారు. ఇటువంటి జీవితంతో వారు ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు, ప్రయాసపడుతూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దే నాట్ ఎట్ డిసైడ్ టు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించడానికి వారు సిద్ధంగా ఉన్నవారుగా లేరు. కాబట్టి ప్రేమనే ఉన్న శ్రీ సాయంకాల సమయమున నువ్వు ప్రభువునందు నిలిచి ఉండగలిగితే ఫలించడి వాడవుగా ఉండగలవు. ప్రభువునందు నిలిచి ఉండగలిగితే నీ జీవితం ధన్యమైనదిగా, నీ జీవితము ఒక అర్థంగా సహితమైనదిగా, సార్థకమైనదిగా ఉంటుంది. కాబట్టి అలాగ నువ్వు నిలిచి ఉండాలంటే నీ జీవితంలో కలిగి ఉండవలసిన రెండవ సత్యం ఏంటి అంటే, యు మస్ట్ డిసైడ్ టు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ. ప్రభువును ప్రేమించడానికి ఇష్టపడాలి. అన్నిటికంటే ఎక్కువగా నీ శరీరము కంటే, నీ యొక్క నేత్రాశ జీవోపడముల కంటే, లోకము కంటే, నీ స్నేహితుల కంటే, నీ యొక్క సమస్తము కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమించే వాడవుగా నువ్వు ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది అలాంటి జీవితం కలిగిన వారు ఉంటూ వచ్చినారు. యోసేపు తన యొక్క శరీరాశల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించిన వాడు. దానియేలు తన యొక్క ప్రాణము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాడు. అబ్రహాము ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరం అంతటి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. పౌలు కూడా తన యొక్క సమస్తము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. ఆ కారణం చేత వారందరూ దేవుని యందు ఎంతగానో నిలిచి ఉండగలుగుతూ వచ్చినారు. వారి జీవితాలు ఒకసారి చూడండి, ఎంత ధన్యమైనవిగా చేయబడ్డాయో, ఎంత అర్థసహితమైనవిగా ఉంటున్నాయో, వారెంత అనేకులకు ఎంత ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటున్నారో మనం చూడవచ్చు. అంతేకాదు దేవుని ద్వారా ఎంతో ఉన్నతమైన స్థితికి వారు హెచ్చించబడిన వారుగా కూడా ఉంటున్నారు. కాబట్టి సాయంకాల సమయమున ప్రేమైన యవనస్తురాల, ద లవ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హెల్ప్స్ యూ టు అబైడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ప్రభువును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. లేకపోతే నీ జీవితంలో ప్రభువునందు నిలిచి ఉండడం అనేది సాధ్యం కాదు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు తెలియజేసిన మరొక సత్యము చూడండి. 13, 14, 15 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 verse 13, 14 and 15. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్ల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుని చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినే సంగతులు మీకు తెలియజేసి తిని. ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ప్రభువునందు నువ్వు నిలిచి ఉండాలంటే ప్రభు తెలియజేసిన మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, యూ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్షిప్ విత్ ద లార్డ్. ప్రభువుతో నువ్వు ఒక నమ్మకమైన స్నేహితుడుగా నువ్వు ఉండాలి. ఎవరైతే ప్రభువుతో నమ్మకమైన స్నేహితులుగా ఉండడానికి ప్రయాసపడతారో దే కెన్ ఆల్వేస్ అబైడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు వారు ఎల్లప్పుడూ నిలిచిన వాడుగా ఉండగలరు. ప్రేమైన సోదరి చూడండి, నిజమైన స్నేహితులు ఎంతగానో ఒకరినొకరు హత్తుకొని వారుగా ఉంటారు. నిజమైన స్నేహితులు వారు కష్టకాలంలో కూడా ఒకరినొకరు విడవరు. నిజమైన స్నేహితుడు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మరొక స్నేహితుని కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడడు. అంటే స్నేహితులు అంటే ఫ్రెండ్షిప్లో ఉన్నటువంటి గ్రేట్నెస్ అది. ఇట్ ఈస్ సో గ్రేట్. సో ఇఫ్ యూ వాంట్ అబైడ్ ఇన్ క్రైస్ట్ యూ మస్ట్ బి ఏ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ ఫ్రెండ్ టు జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రియమైన సోదరి ప్రభువులో నువ్వు నమ్మకమైన స్నేహితుడుగా నువ్వు ఉండలేకపోతే ప్రభువులో నువ్వు ఏమాత్రమో నిలిచి ఉండలేవు. కాబట్టి సాయంకాల సమయమున let us examine our lives. What sort of friends we are with Christ?
క్రీస్తుకు మనం ఎటువంటి స్నేహితులముగా ఉంటున్నాం? ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, యు ఆర్ మై ఫ్రెండ్ అని ప్రభువు పిలుస్తూ ఉంటుండగా, వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్ యు ఆర్? కాబట్టి చాలామంది చక్కగా పాడుతుంటారు, పాటలు పాడుతుంటారు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. చాలామంది ప్రభువును తమ స్నేహితుడని వారు చక్కగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి సోదర, ప్రభు స్నేహితుడు ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నావు. మరి నీవు ఎలాంటి స్నేహితుడవుగా నీవు ఉంటున్నావు అనేది జాగ్రత్తగా గమనించాలి. చూడండి, దావీదు యోనాతాను యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, యోనాతాను ఎంతో నమ్మకమైన స్నేహితుడిగా ఉంటూ వచ్చినాడు. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడని తెలిసినా కానీ, తన స్థానంలో దావీదు కూర్చోబోతున్నాడని తెలిసినా కానీ, జోనాథన్ లవ్డ్ హిమ్ సో మచ్, ఎంతగానో ప్రేమించినాడు. అందుకని వారిద్దరూ విడదీయని బంధం కలిగిన వారుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి దావీదును యోనాతాను తప్పిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, ఆదరిస్తూ వచ్చినాడు, ధైర్యపరుస్తూ వచ్చినాడు, అన్ని విధాలుగా ఆదుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము కూడా ప్రభు విషయంలో నమ్మకమైన స్నేహితులుగా మనం ఉండాలి. నమ్మకమైన స్నేహితులుగా ఉండటం అంటే ఏంటి? చూడండి, ఇస్కరియోతు యూదాను గురించి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా స్నేహితుడు నా మీదికి తన మడిమెనెత్తను అన్నాడు. కాబట్టి మై ఫ్రెండ్ లిఫ్టెడ్ అప్ హిస్ ఫీట్ అగేన్స్ట్ మీ, నాకు విరోధముగా తలని కాలు ఎత్తినాడంట. కాబట్టి ప్రియమైన సోదరి మనము ఎందుకని అలా ప్రభు ఇస్కరియోతు యూదా గురించి అన్నాడు? ప్రభు ఇస్కరియోతు యూదాను గురించి కూడా నీవు నా స్నేహితుడు అని పిలిచినాడు. మీరు నా స్నేహితులని పిలువబడినప్పుడు ఆ స్నేహితుల గుంపులో ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, నమ్మకమైన స్నేహితుడిగా ఉండే బదులు ఒక అపనమ్మకమైన స్నేహితుడిగా ఉంటూ వచ్చినాడు. ప్రభువుతో ఒక చేయి కలిపాడు, మరొక చేయి సైతానుకు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు దగ్గర నమ్మకమైన వాడుగా కనపడుతూ వచ్చినాడు, కానీ రహస్యములో సంపూర్ణంగా ప్రభువుకు విరోధమైన కార్యాలు చేయించు వచ్చినాడు. ప్రభువుతోనే ఉంటున్నట్టుగా కనపడ్డాడు, ప్రభువును మరణానికి అప్పగించడానికి ఎన్నో ప్రణాళికలు పన్నుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు, నా స్నేహితుడు నా మీదకి తన కాలెత్తి మడిమెనెత్తను అన్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి అలాంటి స్నేహితులముగా మనం ఉండకూడదు. అలాంటి స్నేహితాన్ని బట్టి ఇస్కరియోతు యూదా ఎంత భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడో మనం చూడగలుగుతుంటున్నాం. 11 మంది శిష్యులు ప్రభువునందు నిలిచున్నారు, కానీ ఇస్కరియోతు యూదా నిలిచి ఉండలేకపోయాడు. కాబట్టి సాయంకాల సమయమున ప్రేమైన యవనస్తురాల, ప్రభువు నీ యొద్ద నుంచి కూడా కోరుకునేది, నిన్ను స్నేహితుడు అని పిలుస్తూ ఉంటున్నాడు, స్నేహితురాలు అని పిలుస్తూ ఉంటున్నాడు. కానీ నువ్వు ఎలాంటి స్నేహితుడుగా ఉంటున్నావు? నిజంగా నీకు ప్రభువుకు మధ్యలో నమ్మకత్వం అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది ఉంటూ ఉన్నదా? ప్రభువుకు ఎంత లాయల్గా నువ్వు ఉంటున్నావు? ఎన్ని సంగతులు ప్రభువుకు అంటే దాచుచున్నవాడుగా నువ్వు ఉంటున్నావు? చాలామంది యవనస్తులు ఏం చేస్తుంటారంటే, దే ట్రై టు హైడ్ సో మెనీ థింగ్స్ టు క్రైస్ట్. వారి యొక్క ఆశల విషయంలో, వారి యొక్క రహస్య జీవితం విషయంలో, వారి యొక్క ఆలోచనల విషయంలో ఎన్నో సంగతులు దే ట్రై టు హైడ్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు దగ్గర నుంచి వారు దాచిపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఏం తెలియజేస్తుందంటే, ఇట్ ఈజ్ అన్ఫెయిత్ఫుల్ ఫ్రెండ్షిప్ తెలియజేస్తుంది. ఎందుకో తెలుసా? ఇద్దరు స్నేహితుల మధ్యలో రహస్యాలు ఉండవు. స్నేహితులు సమస్తమును ఒకరితో ఒకరు పంచుకుంటారు. స్నేహితులు సమస్తమును ఒకరికొకరు తెలియజేసుకుంటారు. ఏం చేయాలనుకుంటారు, ఏం చేయబోతూ ఉంటున్నారు, నీ సలహా ఏంటి అని స్నేహితులు ఒకరితో ఒకరు అడుగుతూ ఉంటారు. ఇది నిజమైన స్నేహితుల యొక్క లక్షణం. కానీ నువ్వు ప్రభు దగ్గర నువ్వేం చేయాలనుకుంటున్నావో దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నావు. నీ జీవిత విషయంలో ప్రభువుకు తెలియజేయడానికి నువ్వు ఇష్టపడడం లేదు. యూ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ సీక్రెట్లీ ఫ్రమ్ క్రైస్ట్. కాబట్టి వీటన్నిటి ద్వారా మనం తెలియజేసే సత్యం ఏంటి అంటే, వీ డు నాట్ హ్యావ్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గ్రేట్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుతో మనము అంటే నమ్మకమైన స్నేహితాన్ని కలిగి ఉండడానికి మనము ఫెయిల్ అవుతూ ఉంటున్నాం.
కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇఫ్ యూ ఫెయిల్ టు బీ ఎ గుడ్ ఫ్రెండ్, యూ విల్ ఫెయిల్ టు అబాయిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండలేవు. ఇది జాగ్రత్త గ్రహించాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. నువ్వు నిలిచి ఉండలేకపోతే ఫలించలేవు. నిలిచి ఉండలేకపోతే నీ జీవితం ధన్యకరమైనదిగా చేయబడదు. కాబట్టి సాయంకాల సమయమున ద థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఇన్ ఆర్డర్ టు అబాయిడ్ ఇన్ క్రైస్ట్, యు మస్ట్ బీ ఏ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్ టు క్రైస్ట్. తర్వాత నాలుగవదిగా ఇక్కడ ప్రభు తెలియజేసిన మరొక ప్రిన్సిపల్ ఏంటి అంటే, యోహాను సువార్త 15:16 జాన్స్ గాస్పల్ చాప్టర్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతని. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించినాను. I have chosen you and ordained you and I have called you in order to make you a fruitful person. కాబట్టి నిన్ను ఫలవంతమైన వ్యక్తిగా చేయడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఇక్కడ మనము ప్రభు ఏమని గ్రహించాలని కోరుతూ ఉంటున్నాడు. వాట్ ఈజ్ హిస్ హార్ట్ బర్డన్ వెన్ హీ సేస్ దీస్ వర్డ్స్? ఈ మాటలు ఆయన తెలుపుతున్నప్పుడు ప్రభు యొక్క హృదయాంతరంగంలో ఉన్న ఆశ ఏంటో తెలుసా? గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళికను, ఒక ఆలోచన, ఒక గొప్ప ఆశను ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. దిర్ ఇస్ ఎ గ్రేట్ పర్పస్. ప్రియమైన యవనస్తురాలా, నిజంగా నువ్వు ప్రభువునందు నిలిచి ఉండాలంటే వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రైస్ట్. గాడ్ హ్యాజ్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మై లైఫ్. ఆయన ఒక గొప్ప ప్రణాళిక, ఆలోచన నా జీవిత లక్ష్యంగా కలిగి ఉన్నాడు అనేటువంటి ఈ సంగతిని నువ్వు బలంగా గ్రహించిన వాడవుగా, బలంగా ఆశ కలిగిన వాడవుగా నీవు ఉండాలి. చూడండి ప్రియమైన సహోదరి సోడా, ప్రియమైన యవనస్తురాలా, వెన్ గాడ్ క్రియేటెడ్ యూ, ఈ క్రియేటెడ్ విత్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్. దేవుడు నిన్ను సృష్టించినప్పుడే ఆయన ఎంతో ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే జగత్తు పునాది వేయబడుకుంపే క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పరచుకోలేను. అంటే బిఫోర్ యు ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్, నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడకముందే ప్రభు ఎంతో గొప్ప ఆలోచన నీ గురించి కలిగిన వాడుగా ఉంటున్నాడు. హీ హాజ్ అ గ్రేట్, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక అది ఎంతో గొప్పది. యెషయా గ్రంథంలో రాయబడినట్లు మనుషుల యొక్క ఆలోచనలకు దేవుని యొక్క ప్రణాళికలకు తేడా ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలోచన ఆకాశం అంత ఎత్తుగా ఉంటే మనుషుల యొక్క ఆలోచనలు భూమి మీద ఉన్నట్లుగా ఉంటున్నాయి, అంత గొప్పవిగా ఉంటున్నాయి. కీర్తన 139లో దావీదు కూడా ఎన్నో మాటలు అంటాడు, నీవు నా పక్షంగా కలిగి ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు అవి విస్తారమైనవి, సముద్రం ఉన్న ఇసుక కంటే విస్తారమైనవి అంట. కాబట్టి నీ జీవిత విషయంలో ప్రభువు కలిగి ఉన్న ఆలోచన, ప్రణాళిక అది ఎంతో గొప్పది, అదెంతో ఆశీర్వాదకరమైనది, అదెంతో నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చివేయినది, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చున్నది. నీ జీవితంలో ప్రతి మినిట్, ప్రతి సెకండ్, ప్రతి పైసా, ప్రతి ఎనర్జీ చక్కగా వినియోగించడానికి ఆయన ప్రణాళికను పనినవాడుగా ఉంటున్నాడు. ఇట్ ఈజ్ ఎ టైలర్ మేడ్, నీ కొరకై ప్రత్యేకంగా ఆయన దాన్ని తయారు చేసినటువంటి, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో హీ హాజ్ గాట్ ఎ యూనిక్ ప్లాన్. కాబట్టి ప్రియమైన యవనస్తురాలా, ఇటువంటి ప్రణాళిక ప్రభు నీ పక్షంగా కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీవు గనక ఈ ప్రణాళికను గనక నువ్వు గ్రహించగలిగితే, ఆయన ఇటువంటి ప్రణాళిక నేను కలిగి ఉండి నిన్ను పిలిచినాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను రక్షించినాను, నా బిడ్డగా చేసుకున్నాను, నా రాజ్య వారసునిగా చేసుకున్నాను, నా యొక్క ద్రాక్షావళిలో నేను తీగనగా ఉంచినాను అని ఆయన తెలియజేయచ్చు ఉంటున్నాడు. కాబట్టి తీగ ఆయన నీవు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, నా ప్రభు నా జీవితంలో ఇంత గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు, ఇంత గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి ఆ బలమైన ఆలోచన నీలో ఉండాలి, కోరిక నీలో ఉండాలి. కాబట్టి ఎవరైతే ప్రభు నా పక్షంగా ఇటువంటి ఆలోచన, ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం ఆయన నా జీవిత పక్షంగా కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికను, ఆ జీవితం నెరవేర్చబడితే నిజంగా నా జీవితం ఎంతో ధన్యకరమవుతుంది
అనేటువంటి ఆలోచన ఆశ కలిగిన వారుగా ఉంటారో, వారు ఎంతగా ఈ ఆశ ఆలోచన ఉంటుందో అంతగా ప్రభువునందు నిలిచి ఉండడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం వారిలో జీవితంలో నెరవేర్చబడాలనేది వారి యొక్క కోరిక. కానీ ఈ దినాల్లో చాలామంది మనం చూసినట్లయితే చాలామంది యవనస్తులు దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దే డోంట్ వాంట్ బీ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ప్లాన్లు వారు ఇష్టపడడం లేదు. చాలామందిలో ఉన్నటువంటి ఒక అనుమానము లేదా అపోహ ఏంటో తెలుసా? ఇఫ్ వి డూ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ వి విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఒకవేళ మేము ప్రభు యొక్క ప్లాన్ ప్రకారం ప్రణాళిక పోతే మనం అన్నీ నష్టపోతాం. వీ కెనాట్ హ్యావ్ గుడ్ హ్యాపీనెస్ ఉండదు, ఈ లోకంలో జాయ్ ఉండదు, ఈ లోకంలో అనేకమైన సంగతులు కలిగి ఉండాలంటే గొప్ప గొప్ప సంగతులు కోల్పోయే వారంగా ఉంటాం. వీ హ్యావ్ టు లీవ్ సో మెనీ థింగ్స్. మనం ఏదో సన్యాసుల్లాగా ఉండాలి అనేటువంటి ఆలోచన చాలామంది యవనస్తుల్లో ఉంటున్నది. మేము కోరుకున్నది మాకు దొరకదేమో అనేటువంటి ఆలోచన వారికి ఉంటున్నది. అందుకనే వారు పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే మరి ఒక సంగతి విషయంలో కానీ దే డోంట్ వాంట్ టు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దే ట్రై టు డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ప్లాన్. చాలామంది అలా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రేమను యవనస్తురాలా, దేవుడు నిన్ను పిలిచింది, నేను ఏర్పరచుకునింది ఒక గొప్ప ప్రణాళికతో. ఆయన ఎంతో గొప్ప ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక నీవు గనక ప్రభు యొక్క ప్లాన్స్లో ఉండడానికి ఇష్టపడలేకపోతే దానివల్ల కలిగే నష్టం ఏంటి అంటే యూ కెన్ నాట్ అబాయిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండలేవు. కాబట్టి ప్రభు యొక్క ప్రణాళికలో నేను ఉంటాను, అది నాకెంతో ఆశీర్వాదకరము, అది నా జీవితానికి ఎంతో ధన్యకరము. నా ప్రభు నేను పుట్టకముందే ఆయన తన యొక్క అనంతమైన జ్ఞానమును బట్టి, తన యొక్క ఆలోచనను బట్టి, తన యొక్క దయా సంకల్పమును బట్టి నా జీవిత పక్షంగా ఇలాంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో నేను ఉంటే నాకు ఎంతో ఆశీర్వాదము అనే ఆశ నీలో ఉంటే నువ్వు ప్రభువునందు ఎల్లప్పుడూ నిలిచిన వాడవుగా ఉండగలవు. దెన్ యు విల్ బీ ఎ ఫ్రూట్ఫుల్ బావ్. ఒక ఫలించడి కొమ్మగా ఉంటావు, బహుగా ఫలించడి కొమ్మగా నువ్వు ఉంటావు. నీ జీవితం ఆశీర్వాదకరం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగాను ఉంటావు. తర్వాత చివరిగా ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, వీఆర్ మెడిటేటింగ్ అబౌట్ హౌ కెన్ వీ అబాయిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము ఎలాగ నిలిచి ఉండగలము అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము 18, 19వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15, 18 and 19. లోకమేమో ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మను ద్వేషించును. దాసు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట గైకొందురు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ప్రియమైన యవనస్తులు, ఇక్కడ ప్రభు కొన్ని సంగతులు ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రభు అబాయిడింగ్ అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తూ ఈ మాటలన్నీ అక్కడ శిష్యులతో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన చివరిగా తెలియజేసిన సత్యం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన అన్నాడు, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. నన్ను ప్రేమించినప్పుడే మీరు నాలో ఎందు నిలిచి ఉంటారు. నాకు నిజమైన స్నేహితులుగా మీరు ఉన్నప్పుడే నాకు నా ఎందు నిలిచి ఉంటారు. నా యొక్క ప్రణాళిక ఆలోచన మీరు ఆశించి దానిని కోరుకున్నట్లయితే మీరు నా ఎందు నిలిచి ఉంటారు. చివరిగా ప్రభువు తెలియజేస్తున్న 5వ సత్యం ఏంటి అంటే, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించును. లోకంలో మీకు నన్ను ద్వేషించింది గనక నిన్ను కూడా ద్వేషిస్తారు. లోకంలో మీ మాట వినరు, లోకం మిమ్మల్ని ఇష్టపడరు, లోకములో మీకు సమస్తం చక్కగా ఉండదు అని ప్రభు ఆయన తెలియజేయచ్చు వచ్చిన వాడుగా ఉంటాడు. మరొక మాటలో చెప్పాలంటే ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. ప్రియమైన యవనస్తురాల,
ఎందుకని ప్రభు ఈ మాట అంటున్నాడు ఈ సందర్భంలో? అబాయిడింగ్ గురించి మాట్లాడుతూ ఈ మాటలు ఎందుకు ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు? ఆయన ఎందుకు తెలియజేస్తున్నాడంటే బీ రెడీ టు ఫేస్ దీస్ థింగ్స్. కాబట్టి లెట్ అస్ హ్యావ్ ద రెడీనెస్ ఇన్ ద మైండ్. మీ మనసులో ఒక సిద్ధపాటును కలిగి ఉండండి. మీరు లోకం చేత ద్వేషించబడతారు అనేటువంటి ఆ ఫ్యాక్ట్ మీరు తెలుసుకొని బీ రెడీ టు ఫేస్ ద నెగటివ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో ఆ రిపల్షన్ మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. లోకంలో కలిగే నెగటివ్ థింగ్స్, విముఖమైన పరిస్థితులు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఆ ద్వేషము, మిమ్మల్ని అసహించుకొనుట, ఇవన్నీ మీకు కలుగుతాయి. కాబట్టి వాటన్నిటిని ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభు వారితో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఇలాంటి సిద్ధమైన మనసు కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఆయన యందు నిలిచి ఉండేవారుగా ఉంటారు. ఇలాంటి సిద్ధమైన మనస్సు లేని క్రైస్తవులు ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు ఎంతో చలించిపోయి వారు అంటే లోకంలో కదిలిపోయిన వారుగా ఉంటూ, అంటే ఈ జీవితం వ్యర్థము, ఎందుకు ప్రభువును అనవసరంగా నేను వెంబడించినాను అనేటువంటి ఆలోచనలోనికి వచ్చి చివరిగా లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు. అంటే దాని అర్థం ఏంటి అంటే దే గో అవే ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నిస్తారు. అంటే క్రీస్తులో నిలిచి ఉండలేని వారుగా ఉంటారు. కాబట్టి ప్రేమైన యవనస్తురాలా, నువ్వు ప్రభువునందు నిలిచి ఉండేవాడుగా ఉండాలి అంటే ఈ మనస్సు నీలో ఉండాలి. ఏంటి ఆ మనస్సు? బీ రెడీ టు ఫేస్ ద నెగటివ్ థింగ్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తును వెంబడించినందుకు కలిగే ప్రతి విధమైన నెగటివ్ థింగ్స్ను నువ్వు కలుగుతాయని ముందుగానే ప్రభు చెప్పాడు కనుక కలిగినప్పుడు ఆశ్చర్యపడకుండా వాడిని ఏం చేయాలంటే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమైన మనస్సు ఉండాలి. ఎస్, ప్రభు చెప్పాడు నన్ను ద్వేషిస్తారు, ప్రభు చెప్పాడు నన్ను అసహించుకుంటారు, ప్రభు చెప్పాడు నాకు శ్రమ కలుగుతుంది, ప్రభు చెప్పాడు మీకు ముఖ్యమైన పరిస్థితులు కలుగుతాయి, ప్రభు చెప్పాడు ఈ లోకం నన్ను ఇష్టపడదు, ప్రభు చెప్పాడు నా మాట వినదు. ఇవన్నీ తెలుసు కనుక ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు మనుషులు వినకపోతే, సువార్త ప్రకటించినప్పుడు మనుషులు నిన్ను ద్వేషిస్తే ఆశ్చర్యపోని అవసరం లేదు. యు నో వెరీ వెల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇది జరిగేటువంటి సంగతులని ప్రభు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ బీ రెడీ టు ఫేస్ దెమ్. వాటిని సంతోషంగా అంటే విత్ జాయ్ యూ హ్యావ్ టు రిసీవ్ దెమ్. అప్పుడే నిజంగా నీ మనసులో అంటే కదలిక లేని వాడవుగా స్థిరంగా ఉండగలవు. ప్రభువునందు స్థిరంగా నిలిచిన వాడవుగా, నిలిచే దానవుగా నువ్వు ఉండగలవు. శిష్యుల జీవితంలో ఎన్నో ఇలాంటివి కలుగుతూ వచ్చినాయి. వారిని కొట్టినారు, అవమానపరిచినారు, ఎంతో శ్రమకు వారు గురైనారు. కానీ వారు ఎప్పుడే కానీ మేము ఈ శ్రమలకు పాత్రలమని ఎంచుకుంటూ వచ్చినారు కనుక, అంటే అలాంటి సిద్ధమైన మనసు వారిలో ఉంది కనుక వారు ఏమాత్రము చలించలేదు. ప్రభువు కూడా ఎంతో శ్రమల పాలైనాడు. ఆయన మీద ఉమ్మి వేసినారు, ఆయన చెంపల మీద గుద్దినారు, ఆయన శరీరం అంతటిని కొరడా జబ్బులతో చీల్చివేసినారు, ఆయనకు విరోధంగా ఎన్నో మాట్లాడుతూ వచ్చినారు, ఆయనను శిలువ మీదకి ఎక్కించినారు, ఆయనను తన వస్త్రములను చించివేసినారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభు ఎదుర్కొంటూ వచ్చినాడు. కానీ హీ నెవర్ సెడ్, అంటే ఆయన తన జీవితంలో ఎప్పుడే కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితి అన్నీ నాకు జీవితంలో తీసుకొని వచ్చాడు అనేటువంటి ఆలోచనలతో సిలువ వేయబడానికి సిస్టమ్ లేనివాడుగా ఆయన ఉండలేదు. సిలువ దగ్గర నుంచి పారిపోలేదు. ఆయన సమస్తమునకు సిద్ధపడి వచ్చిన వాడు కనుక ఏది కలిగినా తండ్రి చిత్తం నేను నెరవేరుస్తాను, ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని దిగ్విజయముగా ముందుకు సాగినాడు. అందుకని ప్రభు పొందిన ఇటువంటి మనసు మనం కూడా కలిగి ఉండడానికి నేర్చుకుందాం. ఆయన శ్రమ పడడానికి ఇష్టమైన మనసు కలిగిన వాడు. అందుకని 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనంలో పేతురు అన్నాడు, అట్టి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకొనుడి. ఇలాంటి మనస్సు మనలో ఉంటే అది ఒక ఆయుధముగా ఉంటుందంట. కాబట్టి ప్రేమైన వనస్త్రాల అలాంటి మనస్సు నీలో ఉంటే నీలో ఏమాత్రము కదలిక, అస్థిరత్వం అనేది నీ కలలో కలగదు. యు విల్ బీ ఏ స్టెడ్ ఫాస్ట్ బిలీవర్. యూ కెన్ అబైడ్ ఇన్ క్రైస్ట్ వితౌట్ ఎనీ ఫెయిల్.
కాబట్టి క్రీస్తులో ఎల్లప్పుడూ నిలిచిన వాడుగా ఉండగలవు. కాబట్టి చివరిగా 5వదిగా ప్రభులో నేను నిలిచి ఉండాలంటే కావాల్సింది ఇలాంటి సిద్ధపాటు మనస్సు. కాబట్టి ఆ మనస్సు మనం కలిగి ఉండగలిగితే మనం నిలిచి ఉండే వారముగా మనం ఉండగలం. ఇలాగా ఈ 5 విషయములను మనం ఆధారం చేసుకొని నిలిచి ఉండగలిగితే మనము ఫలించిన వారముగా ఉంటాం, బహుగా ఫలించిన వారముగా ఉంటాం. తద్వారా మన తండ్రికి మహిమను తెచ్చే వారముగా ఉంటాం. తద్వారా ఇన్ రిటర్న్ ప్రభు ద్వారా ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొంది ఈ లోకయాత్ర జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనం ఉండగలం. అంతేకాదు మన జీవితము ధన్యమైనదిగా చేయబడుతుంది, అర్థసహితమైనదిగా చేయబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరమైనదిగా చేయబడుతుంది. కాబట్టి అలాంటి జీవితం నీకు కావాలి అంటే ప్రభువునందు నిలిచి ఉండడానికి తీర్మానించుకో. డిసైడ్ టుడే టు అబైడ్ ఇన్ క్రైస్ట్ సో దట్ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్ అండ్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. యువర్ లైఫ్ విల్ హ్యావ్ గ్రేట్ మీనింగ్. కాబట్టి అటువంటి అర్థసహితమైన జీవితాన్ని ప్రభువునందు మనం నిలిచి ఉండడం ద్వారా మనం అందరం పొందడానికి ప్రభు మనకు సహాయపడను గాక. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ప్రేమైన యవనస్తులు విన్న మాటల ప్రకారం నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ద ఇంపార్టెంట్ క్వశ్చన్